జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, గురువు 11వ స్థానంలో, శని 7వ స్థానంలో వక్రంగా, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉండి సెప్టెంబర్ 18, 11వ స్థానానికి వెళ్తున్నారు. సెప్టెంబర్ 7 బుధుడు మీ జన్మం అయిన కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు కన్యలో స్వరాశి మరియు ఉచ్చస్థితిలో గ్రహంగా పరిగణించబడుతున్నాడు. 17న సూర్యుడు కూడా కన్యలోకి వస్తున్నాడు. వ్యాపారస్తులకి ఈ నెల 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొత్త క్లయింట్స్, రెఫరల్స్, పెద్ద ఆర్డర్, బిజినెస్ కాంటాక్ట్స్, రిపీట్ కస్టమర్, ఇన్కమ్ ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు. మొదట్లో కుజుడు 10వ స్థానంలో ఉన్న బిజినెస్ ఎగ్జిక్యూషన్ వేగంగా సాగుతుంది. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి వెళ్ళడం వల్ల సేల్స్, కలెక్షన్స్, కాంటాక్ట్ బిజినెస్ గ్రూప్స్ బాగా పెరుగుతుంది. మాట మీద బిజినెస్ కాదు, అగ్రిమెంట్ మీద బిజినెస్ అన్నట్టుగా ప్రాఫిట్ షేరింగ్, ఇన్వెస్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి. కమిషన్ రూపంలో, బిజినెస్ ఇన్కమ్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో, ప్రొఫెషనల్ ఫీజు రూపంలో, రెఫరల్ ఇన్కమ్ రూపంలో, ఆన్లైన్ ఇన్కమ్ వంటి వర్గాలు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలన్నీ కూడా రావడం మొదలు పెడతాయి. ఈ నెలలో ఎంత సంపాదించాను కంటే కూడా ఎన్ని ఇన్కమ్ సోర్స్ తయారు చేసుకున్నాను అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని పెంచుకుంటున్నాను అనేది ఉండాలి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరిగినా అదే సమయంలో ఖర్చు కూడా అదే విధంగా పెరుగుతుంది. అందుకే వచ్చిన డబ్బుతో కొంత భాగాన్ని సేవింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెట్టండి. ఇంకా ఈ నెల కెరియర్ విజిబిలిటీ పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తంలో కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది. అదే వర్క్ లోడ్ ద్వారా గవర్నమెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్, డిపార్ట్మెంట్ వర్క్, సీనియర్ లెవెల్ కమ్యూనికేషన్, పెండింగ్ వర్క్ కంప్లీటేషన్ వంటి విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ప్రైవేట్ రంగంలో ఐటీ, సాఫ్ట్వేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, అనలైజ్, మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, హెచ్ఆర్, టెక్నికల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి వాటికి మీపై పని పెరగడం. ఈ నెల శిక్ష కాదు, మీ కెపాసిటీని చూపించే అవకాశాలు అని చెప్పచ్చు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో రావడం వల్ల ఇంటర్వ్యూస్, ప్రజెంటేషన్స్ అవన్నీ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కస్టమర్ కేర్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిష్కరించలేకపోతున్న సమస్యలు కూడా మీకు ఇచ్చి పరిష్కరింపజేసుకోగలుగుతారు. ఒక డిఫికల్ట్ క్లయింట్ మీకు హ్యాండిల్ చేయవచ్చు. మీరు ఒక ప్రాసెస్ మీరు ఇంప్రూవ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. ఈ నెల మీ యొక్క ప్రొఫెషన్ని వీక్నెస్గా కాకుండా ప్రొఫెషనల్ క్వాలిటీగా ఉపయోగించుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి మిత్రులారా, వ్యూహం, సమాచారం, సరైన సమయం చాలా ముఖ్యం. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల అపోజిషన్లో ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద విమర్శలు వచ్చిన వాటిని ఫ్యాక్ట్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ, సర్వీస్ యాక్టివిటీస్, లోకల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో కలిసి నిలబడుతున్నారని కంటే కూడా ఎందుకు కలిసి నిలబడుతున్నారని స్పష్టత ఉండాలి రాజకీయ నాయకులారా. మీకు సోషల్ మీడియా వంటి స్పందించే కంటే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడండి. ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి మూమెంట్ కనిపించే అవకాశాలు కనబడుతుంది. నెల మొదట కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్ ఓరియంటేషన్ ప్రాజెక్ట్ కోసం తీవ్ర శక్తిగా ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో రావడం వల్ల రైటింగ్, స్క్రిప్టింగ్, డైలాగ్, ఎడిటింగ్, ప్లానింగ్, ప్రజెంటేషన్, యాక్టింగ్, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత 11వ స్థానంలో కుజ ప్రభావంతో ఒక ప్రాజెక్ట్ ద్వారా మరో ప్రాజెక్ట్ పరిచయం వచ్చే అవకాశాలు. ఈ నెల ఒక పెద్ద అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. సరైన పరిచయాల ద్వారా అవకాశాలు గెలిపించుకోండి, అది మంచిది. యూట్యూబ్, డిజిటల్ టీవీ లేదా శాటిలైట్ టీవీలో ఉన్నటువంటి వాళ్ళకి యూట్యూబ్ స్క్రిప్టేషన్, ఎడ్యుకేషన్ కంటెంట్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ అనలైజేషన్, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, టెక్నికల్ కంటెంట్. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యలో రావడంతో పాటు మీ పేరు, వ్యక్తిగత పబ్లిక్ ప్రజెంటేషన్ మరింత ముందుగా రావడానికి అవకాశాలు. మీకు ఈ నెలలో కంటెంట్ చేయడం కంటే కూడా నాకు ఏ విషయం మీద అథారిటీ ఉంది, ఏ నిర్ణయం నాకు ముఖ్యం అనేది చూసుకోవడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ ఆలోచన చేయకుండా మాత్రం కొనకండి. ఇల్లు కొనుగోలు, రెనోవేషన్, కాన్సన్ట్రేషన్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు ఈ నెల. ఇంకా వాహన కొనుగోలు చేసుకునే వారికి బడ్జెట్ను ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. 11వ గురువు వల్ల ఆర్థికంగా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు. కన్యా రాశి ప్రాపర్టీలో డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఇక కుటుంబ సభ్యులకి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీయ యాత్ర లేదా విలాస యాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మీ విషయాల్లో మీరు ముందుండి ఆలోచిస్తారు.
చాలా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సంతానం పట్ల టాలెంట్ని గుర్తించి మంచి ట్రైనింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. వారి కెరియర్కి ఉపయోగపడే యాక్చువల్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీకు వచ్చింది. ఇక ప్రేమికులు అతి విశ్లేషణ తగ్గించుకోవాలి. వివాహం కోసం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఒప్పించుకోండి. ఇప్పటికే రిలేషన్లో ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడని నిజమైన సంబంధం అయితే బాధ్యతతో బలపడతారు. బలహీన సంబంధం అయితే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, లేబర్, నీరు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంటకు మార్కెట్ ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. అనలైజ్ చేయండి. డైరీ, పాపులారిటీ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ రిలేటెడ్ ట్రేడింగ్ చాలా కలిసి వస్తుంది. సెకండరీ ఇన్కమ్ కన్యా రాశి రైతులకి ఈ నెలలో ఎక్కువ దిగుబడితో పాటు ఎక్కువ వృధా కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులారా, సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో ఉండడం వల్ల మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, మెడిసిన్, కామర్స్, అకౌంటింగ్, లాంగ్వేజ్, రైటింగ్, అనలైజ్, రీసెర్చ్, ఏఐ ద్వారా కంటెంట్ చేయడం, అండర్స్టాండింగ్ పెరగడం ఉంటుంది. ఒక చిన్న తప్పు జరిగితే దాని గురించి ఎక్కువ ఆలోచించే సమయం వృధా చేయకండి. ఇగ్నోర్ చేసి నెక్స్ట్ లెవెల్కి ముందుకెళ్ళిపోండి. పోటీ పరీక్షల్లో కాన్సెప్ట్, ప్రాక్టీస్, రివిజన్, మాక్ టెస్ట్ తప్పకుండా ఉండాలి. మీకు విజయం తీసుకొని ఎక్కువ చదవడం కాదు, తప్పులు తగ్గించడం అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వారికి కుజుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ డ్రైవ్ పెరుగుతుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 11వ స్థానానికి రావడం వల్ల సెలక్షన్, టీమ్ ఆపర్చునిటీ, కాంపిటీషన్, రిజల్ట్ లేదా రికగ్నేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ కాదు, రొటీన్ నిర్ణయాలుగా తీసుకోవచ్చు. ఒక కోర్టు కేసు, లీగల్ ఇష్యూస్గా ఉన్నటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు. కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. ఇంకా విదేశీ అవకాశాల కోసం తీసుకుంటే కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ జాబ్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీసా, పాస్పోర్ట్, కాంట్రాక్ట్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ ఒకేసారి కాదు 2 సార్లు వెరిఫై చేయండి. ఫారిన్ క్లయింట్స్తో పనిచేసే వారికి కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఫారిన్లోనే నివసిస్తున్నటువంటి వారికి, మంచి కంపెనీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశిలో నెట్వర్కింగ్ చాలా మంచిది. ఒక క్లయింట్ మరో క్లయింట్ని పరిచయం చేయొచ్చు. ఒక కాలేజ్ మంచి జాబ్ ఆపర్చునిటీ చేయొచ్చు. ఒక సీనియర్ మీకు గైడెన్స్ ఇవ్వచ్చు. ఒక సోషల్ కంటెంట్ బిజినెస్గా మారవచ్చు. ఆరోగ్య విషయంలో కెరియర్ ప్రెషర్, ప్లానింగ్, డెడ్ లైన్స్ వల్ల మెంటల్ బాగా ప్రెషర్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రెగ్యులర్ స్లీప్ లేకుండా ఉండడం, ఫుడ్ రొటీన్గా ఉండకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, రిలాక్సేషన్ లేకపోవడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి. కాస్త మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భయపడాల్సినంత గొప్పగా ఆరోగ్యంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ నెల మీకు బుధవారం చాలా కలిసి వస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి విద్యా, జ్ఞానం, సేవ. విద్యార్థులకి పుస్తకాలు, విద్యా సామగ్రి సహాయం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. శనివారం అవసరంలో ఉన్నటువంటి వారికి శక్తి తగ్గ సహాయం చేయండి. శని భగవానుడికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 5 బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు: పార్ట్నర్షిప్లో అగ్రిమెంట్ లేకుండా ముందుకు వెళ్ళకండి. చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చేంత ఓవర్ థింకింగ్ చేయకండి. జాబ్ చేంజ్లో ఆఫర్ లెటర్ లేకుండా రిజిగ్నేషన్ ఇవ్వకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్ పరిశీలించకుండా అడ్వాన్స్ చెల్లించకండి. ఇన్కమ్ పెరుగుతుందని అన్నెసరీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని పెంచుకోకండి. లక్కీ నెంబర్ 5, 6. లైట్ గ్రీన్, తెలుపు, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల బుధవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. విజయోస్తు.